అభినందన అనే పాఠం దేశభక్తి, శ్రమగౌరవం అనే అంశాన్ని చెప్పుకున్నాం. అలానే స్నేహబంధం అనే పాఠంలో నైతిక విలువలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వర్షం, మూడవ పాఠం ఏంటి? వర్షం. ఈ వర్షం అనే పాఠ్యాంశం ప్రకృతి వర్ణన. ప్రకృతికి లోబడి మనం నడుస్తూ ఉంటాం. అలానే ప్రకృతి వర్ణన గురించి ఈ వర్షం అనే పాఠ్యాంశంలో మనం తెలుసుకుంటున్నాం. సరే, ఈ వర్షం అనే పాఠ్యాంశం ప్రకృతి వర్ణన అని మనం చెప్పుకుంటున్నాం కదా. అసలు ఈ చిత్రంలో పాఠంలోని చిత్రం ఉంది. ఇక్కడ పేజ్ నంబర్ 20 అనే పేజీలో ఇక్కడ ఒక చిత్రం ఉంది. ఇక్కడ ఒక బొమ్మ. ఈ బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి మొదట చర్చించుకుందాం. సరే, పై బొమ్మలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు? పై బొమ్మలో పిల్లలు వర్షంలో ఆడుకుంటున్నారు. అక్కడ వర్షం జోరుగా పడుతుంది. ఆ వర్షం అంటే వాళ్ళకి చాలా ఇష్టమేమో. వాళ్ళు ఆనందంతో పరవశిస్తూ వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నారు. బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి. బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో మీరు ఊహించండి. మీకు కూడా వర్షం అంటే ఇష్టం కదా. చూడండి, చిన్నపిల్లలకి వర్షం అంటే చాలా ఇష్టం. ఆ వర్షంలో తడవాలి, అలానే ఆ వర్షంలో కాగిత పడవలు వేయాలి అని చాలామంది ఉబలాట పడుతూ ఉంటారు. ఇలానే ఈ చిత్రంలో కూడా ఈ పిల్లలు కూడా వర్షంలోకి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటున్నారు. వర్షాన్ని చూసి, మబ్బులను చూసి వాళ్ళు పాట పాడుతూ ఉన్నారు. వాన పడుతుంటే మీరేం చేస్తారు, మీకేం చేయాలనిపిస్తుంది? చూడండి, వర్షంలో చిన్నపిల్లలు తడుస్తూ ఉంటే పెద్దవాళ్ళు అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది, తర్వాత వాళ్ళకు చాలా సేవలు చేయాలని తల్లిదండ్రులు పిల్లల్ని వర్షంలో తడవకుండా అరుస్తూ ఉంటారు. కానీ పిల్లలకేమో వర్షంలో తడవాలి, ఆనందించాలి అని వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఇక్కడ వాన పడుతుంటే మీరేం చేస్తారు అంటే మీ సొంతంగా ఊహించి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ పాఠ్యాంశం నేపథ్యం, ఉద్దేశ్యం. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న వర్షం అనే పాఠం మనం చెప్పుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు నేపథ్యం ఏంటి, ఎందుకు చెప్పుకోవాలి ఈ వర్షం అనే పాఠ్యాంశం గురించి, దీంట్లో ప్రకృతి యొక్క వర్ణనను మనం ఎందుకు తెలుసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పుకుందాం. సెగలు పొగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కని భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. సెగలు పొగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. మనకు కాలాలు 3: వేసవికాలం, వర్షాకాలం, చలికాలం. వేసవికాలంలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, వడదెబ్బ తగ్గుతుంది. ప్రతి ఒక్కరు ఇళ్ళ నుంచి బయటికి రారు, గొడుగులు పట్టుకొని ఎండలో వెళ్ళాలి. అలానే వేసవికాలం అయిపోయిన వెంటనే వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలంలో విపరీతంగా వర్షాలు కురుస్తాయి. ఎక్కడ వేసవి కాలంలో ఎండిపోయిన చెరువులు, కుంటలు, నదులు అవన్నీ వర్షం నీటితో కలకల్లాడుతూ ఉంటాయి. అలానే చలికాలంలో అంతా మంచు కురుస్తూ ఉంది. అవన్నీ ప్రకృతికి అనుసరించి మనం ఈ ఋతువులు, కాలాలు ఇవన్నీ మారుతూ ఉంటాయి. అలానే వేసవికాలం అయిపోయిన వెంటనే సెగలు పొగలు కక్కే వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం వచ్చింది. అటువంటి వర్షాకాలపు సొగసు అంటే అందం. అంటే ఆ వర్షాకాలం మబ్బులు ఏ విధంగా కమ్ముతాయి ఆకాశంలో, ఆ మబ్బుల నుంచి వర్షం ఏ విధంగా వస్తుంది, గాలి వానతో ఆ వేసవికాలం అంతా ఆ 3 నెలలు ఫుల్ వర్షాలతో ప్రకృతి పులకరింపజేస్తూ సామాన్యులపై ఆ వర్షం యొక్క అందం మనం కనిపిస్తుంది. అలానే సామాన్యులు అంటే పేదవారు, వాళ్ళు పూరి గుడిసెలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి పూరి గుడిసెల మీద వర్షం పడినప్పుడు అవి నీళ్లు కారుతూ ఉంటాయి. వాళ్ళు పడుతున్న అవస్థలు, బాధలు ఈ వర్షం చిత్రం ద్వారా కవి మనకు వర్ణించడం జరుగుతుంది. అంటే ఆ వర్షం వల్ల పేదవారు ఎంత బాధను అనుభవిస్తారు, ఆ వర్షం యొక్క సౌందర్యం ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సరే, పేజీ నెంబర్ 21 పాఠ్యభాగ వివరాలు. చూడండి, ఇంతకుముందు పాఠాలు మనం అభినందన, అది గేయ ప్రక్రియ, అలానే స్నేహబంధం
కథ ప్రక్రియకు చెందింది అని మనం తెలుపుకున్నాం. అలానే ఈ వర్షం అనే పాఠ్యాంశం పద్య ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియ? పద్య ప్రక్రియ. ఈ పాఠ్యభాగం పద్య ప్రక్రియకు చెందింది. ఛందోబద్ధమైన రచనకు పద్యం అని పేరు. పద్యం అంటే ఛందోబద్ధమైన నియమాలు ఉంటాయి. ఛందస్సు ప్రకారం యతి, ఛందస్సు ఇవన్నీ వీటికి అనుగుణంగా పద్యం ఉంటుంది. ఛందోబద్ధమైన రచనను ఏమంట? పద్యం అని అంటాం. ఈ పాఠ్యభాగం పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకొనబడింది. ప్రస్తుత పాఠ్యాంశం వర్షం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. ఎలాంటి ప్రక్రియకు? ఖండకావ్య ప్రక్రియకు చెందింది. ప్రస్తుత పాఠ్యాంశం పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకొనబడింది. ఇంకోసారి పాఠ్యభాగ వివరాలు చెప్పుకుందాం. ప్రస్తుత పాఠ్యాంశం పద్య ప్రక్రియకు చెందింది. ఛందోబద్ధమైన రచనను పద్యం అని అంటారు. వర్షం అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి పల్లా దుర్గయ్య. ఈయన రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. కవి పరిచయం. వర్షం అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. ఈయన 25/4/1914 సంవత్సరం వరంగల్ జిల్లాలోని మడికొండ అనే గ్రామంలో జన్మించాడు. 25/4/1914 సంవత్సరం వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించారు. 19/12/1983 సంవత్సరంలో ఈయన మరణించారు. ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి. పల్లా దుర్గయ్య రచించిన రచనలు పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి. ఈయన రచనా శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఈయన రచనలో ఎక్కువగా తెలంగాణ పదజాలం ఉంటుంది. అలానే సున్నితమైన హాస్యంతో ఈయన రచనా శైలి సాగుతుంది. అలానే ఈయన యొక్క ఇతర విషయాలు, ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నారు పల్లా దుర్గయ్య. ఈయన నంది తిమ్మన రాసిన పారిజాతపహరణం, నంది తిమ్మన అనే ఆయన రాసిన పారిజాతపహరణంపై పరిశోధనలు చేశాడు. చూడండి, ఇంకోసారి కవి పరిచయం గురించి చెప్పుకుందాం. వర్షం అనే పాఠ్యాంశాన్ని రచించిన కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. ఈయన 25/4/1914 సంవత్సరం వరంగల్ జిల్లాలోని మడికొండ అనే గ్రామంలో నర్సమ్మ, పాపయ్య శాస్త్రి అనే దంపతులకు జన్మించాడు. 19/12/1983 సంవత్సరంలో ఈయన మరణించాడు. పల్లా దుర్గయ్య రచించిన రచనలు పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి. ఈయన రచనా శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. అలానే ప్రస్తుత పాఠ్యాంశం వర్షం పద్య ప్రక్రియకు చెందింది. అలానే ఖండకావ్య ప్రక్రియకు చెందింది. ప్రస్తుత పాఠ్యాంశం వర్షం పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రవేశిక అంటే పాఠ్యాంశంలోకి వెళ్ళడానికి ముందు మనం ప్రవేశికం గురించి చర్చించుకుందాం. వర్షాకాలం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. పశుపక్ష్యాదులు ఆనందపడతాయి. ప్రకృతి పులకరిస్తుంది. అందరికీ మేలు జరుగుతుంది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పాఠాన్ని ఇప్పుడు చదువుదాం. వర్షం వచ్చిందంటే, వర్షాలు పడుతుంటాయంటే ఆబాల గోపాలం సంతోషిస్తారు. ఎందుకంటే వర్షాలు పడడం వల్ల సమస్త
ప్రకృతికి సమస్త ప్రాణికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎందుకంటే వర్షం ఉంటేనే మనకు తాగడానికి నీళ్లు, అలానే అన్ని అవసరాలకి నీరు మనకు అవసరం. అలా వర్షం వచ్చిందనుకోండి, ఆపాల గోపాలం అంటే పెద్దల నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరికి చాలా ఆనందం. పశుపక్షాదులు ఆనందపడతాయి. వర్షం వచ్చిందంటే ప్రతి ప్రాణి పులకరిస్తుంది, పరవశిస్తుంది, ఆనందపడుతుంది. ప్రకృతి పులకరిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు వేసవి కాలంలో మొత్తం ప్రకృతి అంతా ఏ విధంగా ఉంటుందంటే మొత్తం ఎండిపోయిన మాదిరిగా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ ఎండిపోయిన కొమ్మలు, ఎండిపోయిన గడ్డి చూడడానికి చాలా మోడివారి మాదిరిగా ఉంటుంది. అదే వర్షాకాలంలో ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి ప్రకృతిలోని ప్రతి అణువణువు మొత్తం ఏదో ఎక్కడ రాని అనుభూతి, ఆనందం వచ్చి చెట్లు అన్ని చిగురించి చాలా రమ్యంగా, అందంగా ఉంటుంది. పశుపక్షాదులు ఆనందపడతాయి, ప్రకృతి పులకరిస్తుంది, అందరికీ మేలు జరుగుతుంది. రైతులకు పంటలు పండించడానికి రైతులకు ఫుల్ వర్షం చాలా మంచిది. అయితే ఆ వర్షాలు కొంతమందికి కొన్ని ఇబ్బందులను కలిగించవచ్చు. అట్లాంటి ఇబ్బందులను కలిగించవద్దని వర్షాన్ని కోరుకుంటూ పల్లా దుర్గయ్య రాసిన పాఠాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. వర్షాలు కొంతమందికి ఇబ్బందిని కలిగించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు గ్రామాలలో చాలా మంది పేదవాళ్ళు, వాళ్ళకు డాబాల ఇళ్ళు ఉండవు, వాళ్ళకు పూరీళ్ళు మాత్రమే. గడ్డి తెచ్చి చిన్న చిన్న గుడిసెల మాదిరిగా వేస్తారు. ఆ గుడిసెలు రంధ్రాలు పడి వర్షం నీళ్లు వచ్చి ఇళ్ళల్లో కారుతూ ఉంటాయి. అలా పడినప్పుడు వాళ్ళ బాధ చాలా, వాళ్ళ వర్ణన చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు అరే వర్షం చాలా, ఇంకా మాకు చాలు, ఈ వర్షం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, వర్షం పడిన కాడికి చాలు అని వాళ్ళు వర్షాన్ని కోరుకుంటా ఉంటారు. ఆ సందర్భమే మనకు వర్షం అనే పాఠ్యాంశంలో ఉంటుంది. సరే, ఇప్పుడు మనం పేజీ నంబర్ 22 అనే పేజీలో మనం మొదటి భాగాన్ని చెప్పుకుందాం. అందరూ పేజీ నంబర్ 22లోని మొదటి పద్యాన్ని అందరూ వినండి. నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండనే మిన్నెగ బ్రాకిననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే మన్నా, ఇదేమి నీతి నడమంతరపు సిరిన్ కొప్పువారి గర్భోన్నతి నిల్వ నీరై మహోదరి పాలై పోదే మేఘమా. నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండనే మిన్నెగ బ్రాకిననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే మన్నా, ఇదేమి నీతి నడుమంతరపున్ సిరి కబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై మహోదది పాలై పోదె మేఘమా. ఇంకోసారి చదువుతాను. నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టియు పుట్టకుండనే మిన్నెగ బ్రాకిననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే మన్నా, ఇదేమి నీతి నడుమంతరపున్ సిరి అబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై మహోదది పాలైపోదే మేఘమా. చూడండి, ఈ పద్యంలో పల్లా దుర్గయ్య వర్షాన్ని గురించి మనకు వివరిస్తున్నాడు. ఏమని? ఓ మేఘమా, ఓ మేఘమా, నిన్నటి దాకా లేవు కదా నింగివి, నిన్నటి దాకా లేవు కదా, నిన్నటి వరకు ఆకాశంలో లేవు కదా. నింగి అంటే ఆకాశం, నింగి అనగా ఆకాశం. నిన్నటి దాకా లేవు కదా నింగిని, నిన్నటి దాకా నువ్వు ఆకాశంలో లేవు కదా. పుట్టియు పుట్టకుండానే మెన్నెగ బ్రాకిననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివే. చూడండి, పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినావని మీసలు దువ్వుచు, మీసాలు ద్రువ్వుచు నవ్వుచుంటివే, గర్వంతో నవ్వుతున్నావు, గర్వంతో నవ్వుతున్నావు. ఎందుకు? ఏమని చెప్తున్నాడు కవి? నిన్నటి దాకా ఆకాశంలో లేనే లేవు, పుట్టి పుట్టకుండానే ఆకాశంలోకి నువ్వు ఎగబ్రాకి మీసాలు ద్రువ్వుచు నవ్వుచున్నావు, నవ్వుతున్నావు. ఎందుకు? గర్వంతో నవ్వుతున్నావు. ఇదేమి నీతి? ఇది నీతి కాదు కదా, ఇది నీకు సమంజసం కాదు కదా, ఇది మంచిది కాదు. నడుమంత్రపు సిరి,
అబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై మహోదది పాలైపోదే. చూడండి, నడుమంత్రపు సిరి అంటే కొంతమందికి మధ్యలో చాలా డబ్బు వస్తుంది. నడుమంత్రపు సిరి, నడుమంత్రపు సిరికి మిడిసిపడే వారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో. నడుమంత్రపు సిరి అబ్బువారి అంటే మధ్యలో చాలా మందికి సంపాదించకుండానే చాలా మందికి ధనం వస్తుంది. ఆ ధనాన్ని చూసి వీళ్ళు మిడిసిపడుతూ ఉంటారు. గర్వంతో కన్ను మిన్ను కనిపించకుండా వేరే వాళ్ళని తక్కువగా చూడడం, ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నడుమంత్రపు సిరి అబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై మహోదది. మహోదది అంటే సముద్రం, ఉదది అంటే సముద్రం. అంటే నడుమంత్రపు సిరికి మిడిసిపడే వారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలు అవుతుంది. అలానే నువ్వు కూడా అలానే గర్విస్తున్నావు, అలానే నువ్వు కూడా నటిస్తున్నావు. ఎలా? నిన్నటిదాకా నువ్వు ఆకాశంలో లేవు, అసలు ఆకాశంలో లేనే లేవు. పుట్టి పుట్టకుండానే నువ్వు ఆకాశానికి ఎగబాకి గర్వంతో నువ్వు మీసాలు మెలేస్తున్నావు, మీసాలు మెలేసి నవ్వుతున్నావు. ఇది తప్పు, ఇది నీతి కాదు, ఇది నీకు అంత మంచిది కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడే వారి గర్వం నిలువునా నీరై అది సముద్రంలో కలిసిపోవాల్సిందే. కానీ అంతే తప్ప నువ్వు ఎంత గర్వపడినా, నువ్వు ఎంత హెచ్చులో ఉన్నా కానీ నీ గర్వం అది సముద్రం పాలవలసిందే అని పల్లా దుర్గయ్య ఈ పద్యం ద్వారా వర్షాన్ని, వరుణుణ్ణి మనకు వరుణుడి గురించి చెప్తున్నాడు. ఇది నిన్నటిదాకా లేవు కదా నింగిని, పుట్టి పుట్టకుండానే మిన్నెగ బ్రాకిననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా, ఇదేమి నీతి నడమంతరపున్ సిరి అబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై మహోదది పాలైపోదే మేఘమా. సిరి అంటే డబ్బు, సిరి అంటే డబ్బు. ఈ పద్యంలో నింగి అంటే ఆకాశం, గర్వోన్నతి అంటే అధికం, ఎక్కువ గర్వం, మహోదది అంటే సముద్రం, మిన్ను మిన్నెగ బ్రాకుచు, మిన్ను అంటే ఆకాశం. చూడండి, నింగి ఆకాశం, మిన్ను అన్న ఆకాశం, సిరి అంటే డబ్బు, గర్వోన్నతి ఎక్కువ గర్వం, మహోదది సముద్రం. ఈ పద్యం యొక్క భావాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఓ మేఘమా, నిన్నటి వరకు ఆకాశంలో నేలే లేవు కదా, పుట్టి పుట్టకుండానే ఆకాశానికి ఎగబాకినావని మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుతున్నావు ఎందుకు? ఇది నీతి కాదు. నడుమంత్రపు సిరికి మిడిసిపడే వారి గర్వం నిలువునా నీరై సముద్రం పాలవుతుందని తెలుసుకో. ఇది ఈ పద్యం యొక్క భావం. సరే, రెండవ పద్యం చెప్పుకుందాం. చిటపట చినుకులు రాలెను, పటపట వడగండ్లు పొడమిపై బడే, ధారలు పుటపుటనై కుండలతో నటునిటు దొరలించినట్టులై కనుపట్టెన్. చిటపట చినుకులు రాలెను, పటపట వడగండ్లు పొడమిపై బడే, ధారలు పుటపుటనై కుండలతో నిటునుటు దొరలించినట్టులై కనుపట్టెన్. అంటే వర్షం ఏ విధంగా పడుతుంది అనే దాని గురించి కవి మనకు వర్ణిస్తూ ఉన్నాడు. చిటపట చినుకులు రాలెను, చిటపట చినుకులతో వాన మొదలైంది. సన్న 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 చినుకులతో వాన ప్రారంభమైంది. పటపట వడగండ్లు పుడమిపై పడే, పుడమి అంటే ఆకాశం, పుడమి అంటే ఆకాశం. పటపట పడమని వడగండ్లు భూమిపై పడ్డాయి, భూమిపై పడ్డాయి. ధారల్ పుడమిపై పడే, ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరలించునట్టై కనుపట్టెన్. చూస్తుండగానే కుండలతో దారలు పోసినట్టుగా, చూడండి ఏంటి, దారలు పుటపుటనై కుండలతో నటునిటు దొరలించునట్టులై కనుపట్టెన్. చూస్తుండగానే కుండలతో దారలు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం విజృంభించింది. సన్నగా మొదలై చిన్న చిన్నగా చినుకులతో మొదలై పెద్ద కుండపోత వర్షంతో కుండలతో దారలు పోసినట్టుగా వర్షం ప్రారంభమైంది అని కవి మనకు వివరిస్తూ ఉన్నాడు. చూడండి, పద్యం భావం చెప్పుకుందాం. చిటపట చినుకులతో వాన మొదలైంది, పటపటపని వడగండ్లు భూమి మీద పడ్డాయి. చూస్తుండగానే కుండలతో దారులు పోసినట్టుగా పెద్ద పెద్ద శబ్దాలతో వర్షం
విజృంభించింది. ఒకసారి పద్యం చెప్పుకుందాం. చిటపట చినుకులు రాలిను, పటపట వడగండ్లు కొడమిపై బడి దారల్ పుటపుటనై కొండలతో నటినటు దొరలించినట్టులై కనపట్టెన్. అంటే ఆ విధంగా వర్షం విజృంభించింది. చిన్న చిన్న చినుకులతో మొదలై పెద్ద వర్షం మొదలైంది. చూడండి ఈ చిత్రం, ఈ పాఠంలో ఈ రెండు పద్యాలకు సంబంధించి ఆలోచించండి చెప్పండి అనే అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం. మేఘాన్ని నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు? మేఘాన్ని నడుమంతరపు సిరికి మెరిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు? చూడండి, నడుమంతరపు సిరి అంటే చాలా మందికి మొదటి నుంచి డబ్బు ఏముండదు. వాళ్ళకు అనుకోకుండా అనూహ్యంగా ఏదో ఒక విధంగా వాళ్ళకు చాలా డబ్బు వాళ్ళకు వచ్చింది. ఆ డబ్బును చూసి గర్వంతో ఎవరిని లెక్క చేయకుండా చాలా మందిని వాళ్ళ దగ్గర ఉండే డబ్బుతో గర్వంతో అహంకారంతో చులకనగా చూస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఆ నడుమంతరపు స్త్రీతో గర్వం తలకెక్కితే దానివల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి, దానివల్ల చాలా అపాయాలు ఉన్నాయి. అందుకే కవి ఏం చెప్పాడు? మేఘాన్ని నడుమంతరపు సిరి ఏంటి నడుమంతరపు సిరి కబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరై మహోదతి పాలయి. ఏమని చెప్పాడు? నడుమంతరపు సిరికి మెడిసిపడే వారు నిల్వ నీరయ్యి అవి సముద్రంలో కలవాల్సిందే తప్ప దానివల్ల ఎవరికి లాభం ఉండదు. కాబట్టి నడి మధ్యలో సిరి డబ్బు వచ్చిందని గర్వంతో మనం విర్రవీగరాదు. ఆ డబ్బు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఏ విధంగా వచ్చిందో అదే రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కానీ మనం ఒకే విధంగా ఎప్పుడు ప్రవర్తించాలి అని. వర్షం పడడాన్ని కవి వర్ణించాడు కదా, జోరువాన పడుతుంటే మీకెట్లా అనిపించింది? వర్షం పడడాన్ని కవి వర్ణించాడు కదా, జోరువాన పడుతుంటే మీకెట్లా అనిపిస్తుంది? జోరువాన పడుతుంటే కుండపోతగా వర్షం ఇంకా ఆపకుండా పడుతూ ఉంటే దానివల్ల చాలా మందికి ఇబ్బందులు కలుగుతాయి. జోరువాన అంటే ఎడతెరిపి లేకుండా పడడం, అంటే భూమికి ఏమన్నా ఆకాశానికి ఏమన్నా చిల్లు పడిందా అనే విధంగా ఆ వడగండ్ల వాన, ఉరుములు మెరుపులు, ఆకాశంలో ఒక రకమైన దృశ్యం ఆ జోరువానలో మనకు కనిపిస్తుంది. ఈ రెండు ప్రశ్నలకు మీరు ఊహించి సమాధానాలు చెప్పండి. ఇప్పటి వరకు మనం పాఠంలో కవి పరిచయం చెప్పుకున్నాం, పాఠ్యభాగ ప్రక్రియను గురించి చెప్పుకున్నాం, పాఠంలోని మొదటి 2 పద్యాలు చెప్పుకున్నాం. ఆ పద్యాల యొక్క భావాలను మీరు చదవండి. ఒకసారి మొదటి పద్యాన్ని అందరూ చదవండి, నేను తర్వాతి తరగతిలో అడుగుతాను. ఓకే, సెలవు.